అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ విశ్వక్సేన్ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్, యోగా గురూజీ అండి. అయితే ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ని నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే ఈ మొబైల్ న్యూమరాలజీలో మన మొబైల్ నంబర్ ఎండింగ్ డిజిట్ని బట్టి మనకు ఎటువంటి కాల్స్ వస్తాయి, మన లైఫ్ ఎలా ఉంటుందనేది కూడా మనం చూసుకోవచ్చండి. ఎందుకంటే ద లాస్ట్ డిజిట్ చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు చూడండి, నంబర్స్ కూడాను మనకు 1వ నంబర్ నుంచి 9 నంబర్స్ వరకే ఉంటాయి. కొంతమంది 0 కూడా ఉండొచ్చు. అలా మన మొబైల్ 10 డిజిట్స్లలో అంటే ఈ 10 నంబర్లలో లాస్ట్ 10th డిజిట్ ఏ నంబర్ ఉంటే మీకు ఎటువంటి కాల్స్ వస్తాయి అనే దాన్ని బట్టి కూడా మీరు గెస్ చేయొచ్చండి. ఎగ్జాంపుల్ మీరు చూడండి, మీ మొబైల్ నంబర్ కనుక 10th డిజిట్ 1 ఉందనుకోండి, ఎటువంటి కాల్స్ వస్తాయి? 1 నంబర్ అంటే సన్, కాబట్టి మీకు లాస్ట్లో 1 కనుక ఉంటే మీకు వచ్చే కాల్స్ ఎటువంటివి అంటే మెయిల్ కాల్స్ వస్తాయి. అంటే ఎక్కువ మంది మీకు మగవాళ్ళు కాల్ చేస్తారు. ప్లస్ ఒకవేళ మీరు బిజినెస్లో గనక ఉన్నారనుకోండి, మీరు బిజినెస్లో గనక ఉంటే 1 నంబర్ గనక ఉంటే మీకు ఓన్లీ లిమిటెడ్ కాల్స్ వస్తాయి, జెన్యూన్ కాల్స్ వస్తాయి. కాబట్టి 1 నంబర్ వాళ్ళకి ఎక్కువగా మెయిల్స్ కాల్సే వస్తాయి. అదేవిధంగా మీ మొబైల్ నంబర్లో 10th డిజిట్ గనక అంటే లాస్ట్ నంబర్ గనక 2 ఉందనుకోండి, 2 అంటే ఏంటి? చంద్రుడు అండి. చంద్రుడు మనకు 15 డేస్ అప్, 15 డేస్ డౌన్. ఈ చంద్రుడు ఎక్కువగా మూడ్ స్వింగ్ క్వాలిటీ ఉంటుంది, ఎక్కువగా సున్నితంగా ఉంటారు వీళ్ళు. అదే వీళ్ళకు వచ్చే కాల్స్ గనక చూసుకోగలిగితే 2 నంబర్ వాళ్ళకి ఎక్కువగా మీరు చూడండి, ఈ లేడీస్ కాల్స్ ఎక్కువగా వస్తాయి, ఫీమేల్స్ కాల్స్ ఎక్కువగా వస్తాయి. అంటే మీరు ఎవరైనా బిజినెస్లో ఉన్నప్పుడు ఈ లేడీస్ ఓన్లీ లేడీస్ క్లయింట్సే రావాలి అనుకున్నప్పుడు 2 నంబర్ కాల్స్ ఎక్కువగా వస్తాయి. చాలా వరకు ఈ గోల్డ్ బిజినెస్ కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి, 1 గ్రామ్ బిజినెస్ కానివ్వండి, కొంతమంది బ్యూటీ పార్లర్ కానివ్వండి, ఇటువంటి వాళ్ళు నేను గమనించినప్పుడు వాళ్ళకి ఆ లేడీస్ క్లయింట్సే ఎక్కువగా వస్తారు. ప్లస్ మీ మొబైల్ నంబర్ ఎండింగ్లలో ఎప్పుడైతే 2 ఉంటుందో మీకు అటు నుంచి కాల్ చేసే వ్యక్తి యొక్క థాట్స్ కానీ వాళ్ళ యొక్క బాధలు కానీ మీరు అన్నీ వినాల్సి ఉంటుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, మీ మొబైల్ నంబర్లో గనక 2 ఉంటే కాల్ చేసే వ్యక్తి యొక్క అన్ని సమస్యలు మీతో షేర్ చేసుకుంటారండి. అది అంత మంచిది కాదు 2 నంబర్. ఎందుకంటే మీ ఫ్యామిలీ లైఫ్లో మీరే ఎన్నో స్ట్రగుల్స్లో ఉన్నారు, మళ్ళీ వాళ్ళ బాధలు వినడానికి మీరు సిద్ధంగా ఉండకండి. మొబైల్ నంబర్ ఎండింగ్లో 3rd అంటే 3 డిజిట్ ఉందనుకోండి, అంటే 3వ నంబర్ గనక ఉంటే అటు నుంచి కాల్ చేసే వ్యక్తి మీకు ఒక సజెషన్ ఇవ్వడము, లేకపోతే మీకు ఏదైనా ఒక జ్ఞానానికి సంబంధించిన ఏదైనా మంచి నాలెడ్జ్ షేర్ చేయడం జరుగుతుంది. అంటే మీ మొబైల్ నంబర్ ఎండింగ్ గనక 3తో గనక ఎండ్ అయితే మీకు వచ్చే కాల్స్లో చాలామంది మీకు నాలెడ్జ్ని ఇస్తూ ఉంటారు, మీకు ఏదో ఒక సలహా ఇస్తూ ఉంటారు. ఇది మీరు జీవితంలో సక్సెస్ కావడానికి కూడా ఒక ఇంపార్టెంట్ సిగ్నల్గా మీరు భావించండి. మీ మొబైల్ నంబర్ ఎండింగ్ గనక 4తో ఎండ్ అయిందనుకోండి, అంటే మీ కాల్స్ అన్నీ ఎక్కువ ఎలా ఉంటాయి? పీర్ పీపుల్ నుంచి రిచ్ పీపుల్ వరకు కూడా అన్ని రకాల కాల్స్ వస్తాయి. మీకు ఫారెన్ కాల్స్ ఎక్కువ రావడం జరుగుతుంది. అందరూ కాల్ చేసి మిమ్మల్ని విసిగిస్తారు. కానీ ఇది స్ట్రగ్లింగ్ నంబర్ 4 అనేది లైఫ్లో సడన్ చేంజెస్ని తీసుకొని వస్తుంది. కాబట్టి ఎండింగ్లో 4 ఉండకపోవడం చాలా చాలా మంచిదండి. అదేవిధంగా ఎండింగ్లో 5 నంబర్ ఉందనుకోండి, అంటే మన మొబైల్ నంబర్ 10 డిజిట్స్లో ద లాస్ట్ నంబర్ గనక 5 ఉంటే అటువంటప్పుడు మీకు బిజినెస్ పరంగా చాలా బాగా సక్సెస్ అవుతారు. 5 నంబర్ని మాస్టర్ కీ నంబర్ అంటారు. బిజినెస్లో ఉండే వాళ్ళకి, ఆల్ బిజినెస్ పీపుల్స్కి, ఎంట్రప్రెన్యూర్కి వెరీ వెరీ పవర్ఫుల్ అండి 5 నంబర్. ఎందుకంటే ఎండింగ్లో గనక మనం 5 నంబర్ని గనక పెట్టుకోగలిగినప్పుడు ఇది ఆ వ్యక్తి లైఫ్ని బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది. ఫైనాన్షియల్ బ్యాలెన్స్ కావచ్చు, కెరియర్ బ్యాలెన్స్ కావచ్చు, అదేవిధంగా మీ హెల్త్ ఇష్యూస్ని మీకు కాపాడడంలో కావచ్చు, రిలేషన్లో కావచ్చు. 5 వెరీ వెరీ ఇంపార్టెంట్ నంబర్. కాబట్టి ఎవరైనా లైఫ్లో బిజినెస్లో బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటే ముఖ్యంగా మీరందరూ 5వ నంబర్ ఎండింగ్ ఉండేటట్లు చూసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి.
అదేవిధంగా మొబైల్ నంబర్ ఎండింగ్ గనక 6తో ఎండ్ అయిందనుకోండి, 6 అంటే శుక్రుడు. ఇది డబ్బునిస్తుంది, కానీ మన కాల్స్ అన్నీ కూడా మనం ఏదైనా ఒక బిజినెస్లో ఉంటే మనకు వచ్చే కాల్స్ బార్గెనింగ్ ఉంటుంది. చాలామంది మీరు ఒక ప్రోడక్ట్ని కనుక సేల్ చేస్తే మీకు రేట్లు తగ్గించండి అని బార్గెనింగ్ చేస్తారండి. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఉన్న రేటు కంటే తగ్గించి ఇవ్వమని అడుగుతారు. అదేవిధంగా మీరు బిజినెస్లో ఉన్నప్పుడు మీ మొబైల్ నంబర్ ఎండింగ్ కనుక 7తో ఎండ్ అయితే మీకు చాలామంది కాల్స్ చేస్తారు, మిమ్మల్ని బాగా పొగుడుతారు, కానీ మీకు వచ్చే ఆర్డర్స్ చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఎండింగ్ నంబర్ కూడా 7తో ఎండ్ అవ్వకూడదు. మొబైల్ నంబర్ ఎండింగ్ ఎప్పుడైనా సరే 8తో ఎండ్ అయిందనుకోండి, 8 అంటే ఏంటి మీకు సాటర్న్, కాబట్టి చాలా లిమిటెడ్గా మాట్లాడతారు. 8 వాళ్ళు ఎంత అవసరమో అంతే మాట్లాడతారు. ఓన్లీ లిమిటెడ్ పీపుల్స్ అండ్ అథారిటీ పీపుల్సే మీకు కాల్ చేస్తారు. 8లో వాళ్ళు డబ్బులు ఇస్తారు బిజినెస్లో ఉంటే, కానీ లిమిటెడ్ కాల్సే వస్తాయి. ద లాస్ట్ నంబర్ మొబైల్ ఎండింగ్లో 9తో గనక ఎండ్ అయిందనుకోండి, ఎప్పుడైతే మీ మొబైల్ నంబర్ 9తో ఎండ్ అవుతున్నప్పుడు మీకు వచ్చే కాల్స్ ఎలా ఉంటాయి అంటే, అవతలి వ్యక్తి మీకు కాల్ చేసే వ్యక్తి చాలా ధీటుగా మాట్లాడతారు, అంటే గంభీరంగా ఉంటారు. అంటే మీరు లౌడ్ స్పీకర్ పెట్టకపోయినప్పటికీ కూడాను వాళ్ళ వాయిస్ మీకు చాలా స్పీడ్గా ఉంటుంది, చాలా బేస్గా ఉంటుంది. కాబట్టి 9 నంబర్ వాళ్ళు మీ మొబైల్ నంబర్ ఎండింగ్లో గనక 9 ఉంటే అవతల నుంచి కాల్ చేసే వ్యక్తి గట్టిగా మీకు హలో అని మీకు వినిపిస్తుందా లేదా అనేటట్లు మాట్లాడతారు. అదే మొబైల్ నంబర్ ఎండింగ్ 0తో ఎండ్ అయిందనుకోండి, అది అంత మంచి నంబర్ కాదండి. ఎందుకంటే 0 అనేది లో ఫ్రీక్వెన్సీ నంబర్. కాబట్టి మొబైల్ నంబర్ ఎండింగ్లో ఎప్పుడైనా సరే మనకు ఉండే లాస్ట్ డిజిట్ని బట్టి కూడా మనకు ఎటువంటి కాల్స్ వస్తాయి అనే దాన్ని బట్టి కూడా మనం చెప్పొచ్చు. కాబట్టి ఎప్పుడైనా ఎండింగ్లో మీరు చూడండి, బిజినెస్లో ఓన్లీ లిమిటెడ్ క్లయింట్సే మాకు కావాలి అనుకున్నప్పుడు, అంటే ఎక్కువగా అనవసరమైన కాల్స్ మాకొద్దు, కేవలం లిమిటెడ్ కాల్సే, ఇంపార్టెంట్ కాల్సే కావాలి అనుకుంటే మొబైల్ నంబర్ ఎండింగ్లో 1 ఉంటే మెయిల్ కాల్స్ వస్తాయి, లిమిటెడ్ కాల్స్ వస్తాయి. మొబైల్ నంబర్ ఎండింగ్లో 3 కనుక ఉంటే అవతల నుంచి కాల్ చేసే వ్యక్తి మీకు సజెషన్ ఇస్తారు, మంచి నాలెడ్జ్ని ఇస్తారు. మొబైల్ నంబర్ ఎండింగ్లో 5 కనుక ఉంటే అటువంటి వాళ్ళు మీకు బిజినెస్ పరంగా చాలా బాగా కలిసి వస్తుంది. మొబైల్ నంబర్ ఎండింగ్లో కనుక మీరు 6 పెట్టుకోగలిగితే బార్గెనింగ్ చేస్తారు. కాబట్టి మీ మొబైల్ నంబర్ ఎండింగ్ సిరీస్ని బట్టే మీ లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నిజంగా ఈ వీడియోలో ఉన్నట్లే మీకు వచ్చే కాల్స్ కూడా అలా ఉన్నాయా? ఒకసారి చూసుకోండి. మీరు చేస్తున్న వృత్తిని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి లక్కీ మొబైల్ నంబర్ తీసుకున్నప్పుడు మాత్రం మీరు జీవితంలో సక్సెస్ అవుతారండి. ఏ గుడ్ మొబైల్ నంబర్ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.